అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పాలెపు బుచ్చిరాజు గారు రచించిన అయ్యవారి నట్టిల్లు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. 40 ఏళ్ల పాటు బడిపంతులుగా ఉద్యోగం చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు కృష్ణమూర్తి మాస్టారు. ఇన్నాళ్ల సర్వీస్లో తను సాధించిందేమిటి అని సింహావలోకనం చేసుకుంటుంటే, ఉందనుకుంటే చాలా ఉంది, లేదు అనుకుంటే ఏమీ లేదు. అందరూ బతకలేక బడిపంతులు అనుకునే ఉద్యోగాన్ని ఆయన ఒక తపస్సుగా భావించి ఆచరించారు. తన ముందు పుట్టి పెరిగిన కుర్ర కుంకలు ఆకతాయితనం చూస్తూనే తన దగ్గర చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో వెళ్లిపోవడం కళ్ళారా చూశారు. ఈనాటి గవర్నమెంట్ ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, విదేశాల్లో ఎన్నో చోట్ల తన దగ్గర చదువుకున్న విద్యార్థులు స్థిరపడ్డారు. ఏ బళ్ళో పనిచేసినా, ఏ ఊళ్ళో పనిచేసినా శిష్యులంతా ఆయనకి బ్రహ్మరథం పట్టేవారు. తన విద్యార్థుల్ని ప్రేమతో కంటికి రెప్పలా కాపాడుతూ విద్యాబుద్ధులు చెప్పి వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దారు కృష్ణమూర్తి మాస్టారు. ఆయన దగ్గర శిష్యరికం చేసిన వాళ్లందరూ ఎక్కడున్నా కృతజ్ఞతతో వారి మాస్టార్ని తలుచుకోని రోజంటూ ఉండదు. వాళ్లే ఆయన సంపాదించుకున్న ఆస్తి. ఆ సంతృప్తి మాత్రమే ఆయనకు మిగిలే మహాభాగ్యం. ఉందనుకుంటే అంతుంది. అయితే మాత్రం కృష్ణమూర్తి మాస్టారు మేడలు మిద్దెలు కట్టలేదు. కొండంత ఆశతో తన చిటికిన వేలు పట్టుకొని వచ్చిన ఇల్లాలికి ఒంటి నిండా నగలు చేయించలేదు. ఇప్పటికీ ఆమె చేతులకి మట్టిగాజులే, మెళ్ళో పసుపు తాడే. ఆ 6 సంతానాన్ని మాత్రం కన్నారు. వారి జీవన వ్యవసాయంలో పండిన పంట అదే. 2 కొడుకులు, 4 కూతుళ్లును. పోనీ నీకెలాగూ లేదు, ఈనాడు మంత్రి పదవిలో ఉన్న నీ పాత విద్యార్థిని ఆశ్రయించి పట్టభద్రులేని నీ కుర్రాళ్ళకెవరికైనా మంచి ఉద్యోగాలు వేయించచ్చు కదా అని మిత్రులిచ్చిన సలహా కూడా సుతరాము నచ్చలేదు ఆయనకు. నా దగ్గర చదువుకున్నంత కాలం వాళ్ళకి నీతి, న్యాయం, ధర్మం నూరిపోసి ఇవాళ వాళ్ళ చేతనే తప్పుడు పనులు చేయించడమా, ఎంత నీచం అని ఊరుకున్నారు. మీరు తలుచుకుంటే మా జీవితాలు ఇంకా బాగానే ఉండేవి అని కొడుకులు, కోడళ్ళు మూతులు ముడుచుకోవటం ఆయనకి కొత్తేమీ కాదు. వాళ్ళు సరే పిల్లలు, భార్య కాంతం మాత్రం ఏం తక్కువ తిందని మాస్టర్ అంటే ఎప్పుడు ఏసడింపే. పక్కింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు చూస్తూ ఉండంగానే అంతంత ఎత్తులకి ఎదిగిపోవటం, తాము మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు గొర్రెతోక జీతాలతో ఎదుగు బదుగు లేకుండా ఉండిపోవటం ఆమెకెంతో అవమానకరంగా ఉండేది. ఆవిడ దృష్టిలో మేస్టారో చేతకాని దద్దమ్మ. అందుకే వాళ్ళిల్లెప్పుడూ అయ్యవారి నట్టిలులాగే ఉండిపోయింది. ఓ ముద్దు ముచ్చటా లేదు, నగా నట్రా లేదు, తీర్థాలు, యాత్రలు అసలే లేవు. ఎన్నిసార్లు అడిగిందో ఓసారి తిరుపతి వెళ్ళి వద్దామండి అని. అంత భాగ్యం కూడానా? అబ్బే, పడనిస్తేగా. ఏంటో ఆ ధోరణే తనది. ఎంతసేపు పిల్లలు, బడి, పుస్తకాలు, పాఠాలు, అదే మాయాలోకం. మరేమీ పట్టేది కాదు ఆయనకి. ఇలాంటి ప్రపంచంలో ఉంటూ నిమ్మకు నీరెత్తకుండా ఉండటం మాస్టార్కే తగింది. గీతాకారుణ్ణి బాగా అర్థం చేసుకున్నది ఆయన ఒక్కరేనేమో అనిపిస్తుంది. కర్మయోగాన్ని నమ్మి నిమిత్త మాత్రం భావ సవ్యసాచ్యం అన్న కృష్ణ భగవానుడే అన్నిటికీ సాక్షి కనుక ప్రతిఫలాపేక్ష లేకుండా తన పని తాను చేసుకుంటూ పోయారు. కాని అప్పుడప్పుడు నట్టింట్లో పడకుర్చీలో కూర్చుని ఇంటిని, ఇల్లాల్ని పరికించి చూసినప్పుడు ఈ విషయంలో మాత్రం నా బాధ్యతని కొంత విస్మరించి ప్రవర్తిస్తున్నానేమో అనిపించి మనసు చివుక్కుమనేది ఆయనకి. పాపం, దాని జీవితం అంతా నూతిలోని కప్ప మాదిరి అయింది. నన్ను కట్టుకుని అదేం సుఖపడిందని నేను మాత్రం ఏం చేయగలను? అంత సావకాశం ఉన్నవాణ్ణి కాను కదా. ఇదిగో రిటైర్ అయ్యాక ఇప్పుడు చేతికొచ్చింది కొంత డబ్బు. జీవితంలో అంత పెద్ద మొత్తం కళ్ళజోటం అదే ప్రథమం. పాపం, దానికేమైనా చేయించి పెట్టాలి, దాన్ని కాస్త సంతోష పెట్టాలి అనుకుంటున్న మాస్టారి మనసులో మెరుగులాంటి ఆలోచన తట్టింది. వెంటనే ప్రసన్నంగా చిరునవ్వుతో వెలిగిపోతున్న ముఖంతో, కాంతం, ఒసేవ్ కాంతం అని కేకేశారు. వంటింటిపురంలో మడిబట్టతో వంట చేస్తున్న కాంతమ్మగారు, వస్తున్నానండి అని సమాధానం చెప్పి, ఈ ముసలాయనికి బడి డ్యూటీ లేకపోవడంతో నాకు పాఠాలు చెప్పేస్తున్నాడు అని గొనుక్కుంటూ వచ్చింది. గుమ్మం దగ్గర నిలబడి, చెప్పండి, అవతల పనుంది నాకు, నేనింకా రిటైర్ అవ్వలేదుగా అంది. అది కాదే, మరి మనం తిరుపతి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొద్దాం, రేపే ప్రయాణం, అన్నీ సర్దుకో నువ్వు అన్నారు మాస్టారు.
కాంతమ్మగారు ఆశ్చర్యంలో మునిగిపోయింది. గుళ్ళో దేవుడి ముందు దీపంలా వెలిగిపోయింది ఆమె ముఖం. నిజంగానే అన్న ఆమె ప్రశ్నకి నిజంగానే అన్న ఆయన సమాధానం విని కొయ్య ముక్కలా వంటింటి ద్వారాన్ని ఆనుకొని కదలని కాంతాన్ని చూసి, ఏమిటి అది? లెక్కల్లో 100కి 100 మార్కులు వచ్చిందాన్లా అలా నిలబడిపోయావు. పోయి పని చూసుకొని ప్రయాణానికి సిద్ధంకా అని హెచ్చరించారు కృష్ణమూర్తి మాస్టారు. మర్నాడు హడావిడిగా అన్ని సర్దేసుకొని దూరానున్న రైల్వే స్టేషన్కి నడిచే వెళ్లాలి కాబట్టి గంట ముందుగానే బయలుదేరారు దంపతులిద్దరు. వీధిలోకొచ్చి ఆపదుద్ధారక మంత్రం ఇంకా నోట్లో ఆడుతుండగానే పక్కనుంచి ధూళి రేపుకుంటూ దూసుకుపోయిన మారుతి కారు సడన్ బ్రేకుతో వారి పక్కన ఆగింది. డ్రైవర్ సీట్లోంచి ఓ పెద్ద కాంట్రాక్టర్ లాంటి మనిషి దిగాడు. నమస్కారం మాస్టారు, నన్ను గుర్తుపట్టలేదా? గురునాథాన్ని. ఏంటిలా పొద్దున్నే బయలుదేరారు? అమ్మగారిని కూడా నడిపించేస్తున్నారు అని భక్తి శ్రద్ధలతో పలకరించాడు. గురునాథం పేరు విన్నాక అతన్ని గుర్తించడం సులభమైంది కృష్ణమూర్తి మాస్టార్కి. వీడు బెన్నయ్య శెట్టి కొడుకు కదూ? ఒట్టి ముద్దబ్బాయి, ఒక్క పాఠం తిన్నగా వచ్చి చచ్చేది కాదు. నీ కొడుకుని బాగా చదివించుకోవయ్యా శెట్టి అంటే, పెద్ద చదువులు మాకెందుకులా అయ్యగారు, రూపాయలు లెక్క పెట్టుకోవడం నేర్పించండి చాలు అనేవాడు వాళ్ళ నాన్న. అలాంటిది వీడింతటి వాడయ్యాడు. మారుతిలో తిరుగుతున్నాడంటే బాగానే సంపాదిస్తున్నాడన్నమాట అని ఆలోచిస్తూ పరధ్యానంగానే, ఆ నిన్ను ఎరక్కే, ఇదిగో తిరుపతి వెళ్ళొద్దామని అని జవాబు చెప్పారు మాస్టారు. రండి మాస్టారు, నా బండిలో దింపేస్తాను. అంత దూరం అమ్మగారిని కూడా నడిపించడం ధర్మం కాదు అన్నాడు గురునాథం. ఈ పంతులెక్కడ కాదని వచ్చిన అదృష్టాన్ని కాలు దన్నేస్తాడోననే ఆతృతతో కాంతమ్మగారు, పాపం మీ శిష్యుడు ప్రాధేయపడుతున్నాడు కాదండి, కాదనకండి అని ప్రాధేయపడింది. గురునాథం డోరు తెరిచి ఇద్దరినీ జాగ్రత్తగా సీట్లో కూర్చోబెట్టి రెప్పపాటులో రైల్వే స్టేషన్లో దింపేసి సెలవు తీసుకున్నాడు. జీవితంలో మొట్టమొదటిసారిగా మెత్తటి కారు సీటులో ప్రయాణం చేసిన కాంతమ్మగారు తెల్ల ఏనుగెక్కి ఊరేగినంత సంబరపడింది. నెమ్మదిగా నడుచుకుంటూ టికెట్ విండో చేరుకొని, బాబూ తిరుపతికి 2 టికెట్లు ఇవ్వండి అని డబ్బు చేతితో పట్టుకుని అడిగారు మాస్టారు. అవతలున్న మనిషి, ఉండవయ్యా, ఇప్పటి నుంచి తొందరేంటి, బండి గంటలేటు అని విసుక్కోబోయి ఇటున్న మాస్టార్ని చూసి ఆర్ధోక్తిలోనే ఆగిపోయాడు. అయ్యో గురువుగారు మీరా, ఉండండి అంటూ ఆదుర్దాగా అటు గుమ్మం గుండా బయటకొచ్చి దంపతులిద్దరినీ ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్లాడు. అప్పర్ క్లాస్ వెయిటింగ్ రూంలో కాళ్లు బార్లా చాపుకొని కూర్చునే పెద్ద చెక్క కుర్చీల మీద కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పండి గురువుగారు, మీరు నన్ను గుర్తుపట్టలేదు కదూ అని అడిగాడు. కృష్ణమూర్తి మాస్టారు కొంచెం సంశయంగానే ముఖంలో పోలికల్ని బట్టి ప్రయత్నించి, నువ్వు పేరిశాస్త్రి కొడుకు అవధానివి కదూ అన్నారు. అవును మాస్టారు, బాగానే జ్ఞాపకం ఉన్నానే మీకు. ఏదో మీరు పెట్టిన సరస్వతి భిక్షతో రైల్వేలో క్లర్క్గా జాయిన్ అయ్యి ఇలా జీవితం వెళ్ళబుచ్చుతున్నాను. అయితే ఇన్నాళ్ళకి మీకు తిరుపతి వెళ్లే తీరిక దొరికిందన్నమాట. నాదో చిన్న కోరిక, మీరు కాదనడానికి వీల్లేదు. మీ ఇద్దరికీ టికెట్లు నేను తీస్తాను. ఇక మీరేం చెప్పినా వినను అని వెళ్ళి 2 టికెట్లు తీసుకొచ్చి ఇచ్చాడు. రైల్వే కూలీ నూకరాజును పిలిచి, ఒరేయ్, బాబుగారిని అమ్మగారిని జాగ్రత్తగా దగ్గరుండి రైలెక్కించు, నాకు చదువు చెప్పిన మాస్టర్ తెలిసిందా అని హెచ్చరించి డ్యూటీలోకి వెళ్లిపోయాడు అవధాని. ఏం మాట్లాడాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతోంది కాంతమ్మగారు. రైలు వచ్చింది. పెట్టిలో ఎక్కి ఓ పక్కగా సీటు మీద ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు. కాంతమ్మగారు 10 మందిలో అలా ఎప్పుడూ ఆయన పక్కన కూర్చుని ప్రయాణం చేసే అలవాటు లేక సిగ్గుతో మరోవైపు చూస్తూ మౌనంగా కూర్చుంది. 2-3 గంటల ప్రయాణం అయి ఉంటుంది. అప్పుడొచ్చాడు టీటీఐ చెక్కింగ్కి. వాళ్ళిద్దరినీ పరిశీలనగా చూసి టికెట్లు చెక్ చేసి, మీరిద్దరూ ఇక్కడ ఎలా కూర్చున్నారేంటి, ఇవి మీ సీట్లు కాదు అన్నాడు. కొంచెం కంగారు పడిన కృష్ణమూర్తి మాస్టారు తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో, ఇది రిజర్వేషన్ పెట్టి కాదు కదా నాయనా, మరి అభ్యంతరం ఏమిటి అని అడిగారు. అవన్నీ తర్వాత చెబుతాను, పై స్టేషన్లో దిగి నాతో రండి అని కంపార్ట్మెంట్లో మిగతా వారికి టిక్కెట్లు చెక్ చేసాగాడు టీటీఐ. పై స్టేషన్ రాగానే, లేవండి పంతులు గారు, రండమ్మా అని ఇద్దరినీ తన వెంట తీసుకెళ్లాడు. 4 కంపార్ట్మెంట్లు దాటి 5వ దాంట్లో వాళ్ళిద్దరినీ ఎక్కించాడు. అది అప్పర్ క్లాసు బోగి. ఖాళీగా ఉన్న ఓ కూపేలోని వారిని కూర్చోబెట్టి ఎక్సెస్ ఫేర్ టికెట్టు రాసిచ్చి,
చిరునవ్వుతో ఆయనకు అందించాడు. ఏమీ పాలుపోని పరిస్థితిలో అయినా, నాయనా ఏంటిది, నాకేం అర్థం కావటం లేదు అన్నారు మాస్టారు. ఏం గురువుగారు, మీకు అర్థం కాని పని చేస్తే ఓ తొడపాసం తీసి ఓ లెంపకాయ వేయగలరా అని నవ్వుతూ అడిగాడు పక్కనే కూర్చుంటూ. అప్పుడు గ్రహించారు మాస్టారు, వీడు నా శిష్యుడు అయి ఉండాలి అని. ఎవరు బాబు నువ్వు? జ్ఞాపక శక్తి తగ్గింది, ఒకంతటా నిన్ను పోల్చుకోలేకపోతున్నాను అని అడిగారు. అప్పన్న కొడుకు చలమయ్యను మాస్టారు, మీ చేతి చలవే ఇది, మర్చిపోతానా? తక్కువ జాతి వాడినని హీనంగా చూడకుండా శ్రద్ధగా పాఠాలు చెప్పి నన్నింతటి వాడిని చేశారు. మీ కటాక్షమే నాకీరోజు ఇంత కూడు పెడుతోంది. తిరుపతి వెళ్లే వరకు మిమ్మల్నెవరూ డిస్టర్బ్ చేయరు. వెంకన్నబాబు హుండీలో ఈ డబ్బు నా పేరున వెయ్యండి, వస్తాను, డ్యూటీ చేసుకోవాలి అని 50 రూపాయలు చేతిలో పెట్టి మరో కంపార్ట్మెంట్లోకి వెళ్లిపోయాడు. అప్పుడు పంతులు గారి మెదడులో ఒకనాటి మెరికలాంటి కుర్రాడు చలమయ్య మెదిలాడు. అవును, వీడు నిమ్నజాతి వాడిని నీచంగా చూసేవారు తోటి పిల్లలు. అదేమిటో చదువులో మాత్రం వీడెప్పుడూ ముందే ఉండేవాడు. సరస్వతి కటాక్షమంటే ఇదే అనుకుంటూ ఉండేవాడిని నేను. నాకీ ఉచ్చనీచాలతో నిమిత్తమేమిటి? నా దృష్టిలో మాత్రం బాగా చదువుకున్నవాడే ఉచ్చజాతివాడు, చదువు లేనివాడు నీచజాతివాడు. అందుకే చలమయ్య బాగా చదువుకున్న కొద్దీ ఇంకా బాగా చెప్పాలని సరదాగా ఉండేది. నాకు బాగా జ్ఞాపకం, వాడు 5వ క్లాసులో ఉన్నప్పుడు వాడికి 8వ క్లాసు వాళ్ళని మించిన జ్ఞానం ఉండేది. అయితే వాడిప్పుడు బుద్ధివంతుడై రైల్వేలో ఉద్యోగం చేసుకుంటున్నాడన్నమాట. చాలా సంతోషం. ఇలా సాగుతోంది మాస్టారి ఆలోచన పరంపర. కాంతమ్మ గారి లోకంలోనే లేదు. ఆమెకిదంతా నమ్మసత్యంగాని నిజంగా అనిపిస్తోంది. బతుకుండంగానే భూలోకం నుంచి స్వర్గానికి వెళ్లి వచ్చినట్టు అనిపిస్తోంది. బయలుదేరిన దగ్గర నుంచి కారులో లిఫ్టు, ఫ్రీగా టికెట్లు, ఫస్ట్ క్లాస్ పెట్టెలో ప్రయాణం. భగవంతుడు వాళ్ళనెందుకు అంతస్తు లెక్కించేస్తున్నాడో బోధపట్టం లేదు ఆమెకు. తెల్లారేసరికి రైలు తిరుపతి చేరుకుంది. క్యూలో నిలబడి కొండపైకి టిక్కెట్లు తీసుకొని దేవస్థానం వారి బస్సులో తిరుమల చేరుకున్నారు ఇద్దరు. చౌల్ట్రీలో గదుల కోసం మళ్లీ పెద్ద క్యూ. గంటకు పైగా మండుటెండలో నిలబడి ఎలాగైతేనా కౌంటర్ చేరుకున్నారు. అక్కడున్న అధికారి, మీరు ఎంతమంది? వేగంగా చెప్పండి, ఒక రోజు కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు, తెలుసు కదా? రేపు 11 గంటలకల్లా ఖాళీ చేసేయాలి, చెప్పండి ఎంతమందో అని అడిగాడు. అలాగే బాబు, మేము ఇద్దరమే, మంచి రూము చూసి ఇప్పించండి అని అడిగారు మాస్టారు. కంఠం గుర్తుపట్టి తలెత్తి చూసి, అరెరే, కృష్ణమూర్తి మాస్టారా? అదేంటి సార్, ఇంతసేపు మీరిలా ఎండలో? అయ్యయ్యో, ఇలా లోపలికి రండి అంటూ పక్కనే ఉన్న ఇనప కటకటాలు తలుపు తెరిచి లోపలికి ఆహ్వానించాడు. కౌంటర్ దగ్గర పని మరో మనిషికి అప్పగించి వాళ్ళిద్దరినీ లోపల పక్క తన గదిలోకి తీసుకెళ్లాడు. కూర్చోబెట్టి చల్లటి మంచినీళ్ళిచ్చి, ఇప్పుడు చెప్పండి మాస్టారు, నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. చాలా కాలానికి మిమ్మల్ని చూశాను. ఇంతకీ మీరు నన్ను ఇంకా గుర్తుపట్టినట్టు లేదు. నేను సూర్యారావుని మాస్టారు. మీరు తిట్టేవారుగా, సూర్యారావు ఎక్కాలు రావు, లెక్కలు రావు, పాఠాలు రావు, వెధవారావు. వాడిని నేనే. చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగి చదువుని అశ్రద్ధ చేశాను. చాలా కాలం నిరుద్యోగిగా ఉండి ఈ మధ్యనే తెలిసిన వారిని ఆశ్రయించి దేవస్థానంలో చిన్న ఉద్యోగం వేయించుకున్నాను. జీవితంలో స్థిరపడాలనే బుద్ధి ఇప్పటికి పుట్టింది. ఇది మీ ఆశీర్వాద బలం వల్లనే మాస్టారు. నాకిప్పటికీ జ్ఞాపకం, నా పెంకితనానికి విసిగిపోయి కరికి నా తల్లిదండ్రులే నన్ను అసహ్యించుకునేవారు. కాని మీరు మాత్రం నన్నెంతో ప్రేమగా చూసేవారు. మీ చేతి బెత్తం ఏనాడు నన్ను కొట్టడానికి లేవలేదు. వీలైనప్పుడల్లా నన్ను చేరదీసి ఎంతో బుజ్జగించి చదువుకుంటే ఎంత మంచిదో బోధించి చెప్పేవారు. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వనట్లు దేవుడు లాంటి మాస్టారు దొరికినా ఏ గ్రహచారమో నాకు చదువు లేకుండా చేసింది. సరే, ఇవన్నీ చెప్పి ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు? చెప్పండి, మీరిక్కడ ఎన్నాళ్ళున్నా మీకు కావలసినవన్నీ నేను స్వయంగా చేస్తాను, దేనికి సంశయించకుండా చెప్పండి అని భక్తి వినయాలతో అడిగాడు. ఇంతవరకు గంభీరంగా ఉన్న కృష్ణమూర్తి మాస్టారు మంచులా కరిగిపోయారు. ఎంతో ఆప్యాయంగా సూర్యారావుని కౌగిలించుకొని కళ్ల నిండా నీళ్లు పెట్టుకుని గద్గదిగ స్వరంతో, ఏమన్నాన్రా నిన్ను, పనికిరానివాడునా? ఈనాడు నా శిష్యులందరిలో నిన్ను చూసే నేను ఎక్కువ గర్విస్తున్నాను.
నువ్వు నాకు ఈ రోజున ఏ సహాయం చేసినా కాదనకుండా అంగీకరిస్తాను అన్నారు. ఆ సమయంలో కృష్ణమూర్తి మాస్టారులో భగవంతుడి ప్రతిరూపాన్ని చూసింది కాంతమ్మగారు. ఆమెలో ఆయనపై పూజ్యభావం వెల్లివిరిసింది. మీరిక్కడే 2 గంటల సేపు విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్లి అన్ని ఏర్పాట్లు చేసొస్తాను అని వెళ్లిపోయాడు సూర్యారావు. అపరాహ్న వేళకి క్యాంటీన్ నుంచి 2 అరిటాకులతో క్యారియర్లో భోజనం వచ్చింది. భోజనాలు పూర్తయ్యే సమయానికి సూర్యారావు తిరిగొచ్చాడు. పదండి మాస్టారు అని తన వెంటే వారిని తీసుకెళ్లాడు. రామ్ బగీచా గెస్ట్ హౌస్లో 2 మంచాలు, మెత్తటి పరుపులు ఉన్న రూమ్ చూపించి, ఇది మీ రూము అని చెప్పాడు. జోబులోంచి ఒక రసీదు తీసి పంతులుగారి చేతికిచ్చి, ఇది స్వామి ప్రత్యేక కళ్యాణోత్సవానికి రసీదు, ఇది తీసుకొని రేపు ఉదయం 10 గంటలకు మీరిద్దరూ వైకుంఠ ద్వారం వద్దకు రండి, అక్కడ నేనుంటాను అన్నాడు. అయ్యయ్యో, ఎందుకింత శ్రమ తీసుకుంటున్నావు బాబు, ధర్మదర్శనంతో సరిపెట్టుకునేవాళ్లం కదా అన్న మాస్టార్ని వారించి, అదేంటి సార్, మరి నా రుణం ఎప్పుడు తీర్చుకోను అని వెళ్లిపోయాడు సూర్యారావు. ఆ సాయంత్రం స్నానం చేసి గుడికి వెళ్లి ధర్మదర్శనం చేసుకొచ్చారు దంపతులిద్దరూ. మర్నాడు ఉదయం సూర్యారావు సహాయంతో కళ్యాణోత్సవం, పునర్దర్శనం నిరాఘాటంగా జరిగిపోయాయి. తిరిగి రూమ్కొచ్చాక భర్తపై పెరిగిన గౌరవాభిమాన భారంతో ఒక్కసారిగా ఆయన కాళ్లపై పడింది కాంతమ్మగారు. పశ్చాత్తాపంతో ఆమె హృదయం కరిగి కన్నీరై ధారాపాతంగా కారజొచ్చింది. ఏమండి, నన్ను క్షమించండి, అజ్ఞానురాలిని. ఇన్నాళ్ళు నా నట్టింట్లో నా ఎదుటనే నడయాడే నారాయుణ్ణి నేను కనుగొనలేకపోయాను. మన ఇల్లు అయ్యవారి నట్టిల్లు కాదు, అది సరస్వతీ నిలయం, 3 కోటి దేవతలకు నివాస స్థానం. మీరెంతటి భాగ్యవంతులో, మిమ్మల్ని కట్టుకున్న నేనెంతటి అదృష్టవంతురాలినో ఈనాడు తెలిసొచ్చింది నాకు. ఇన్నాళ్ళు మీ గొప్పదనాన్ని తృణీకరించిన నాకు మీ క్షమాపణే నిష్కృతి అని వేడుకుంది. పిచ్చిదానా, ఏమిటిది, లే, నీకేమైనా మతిపోయిందా? నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కృష్ణమూర్తి మాస్టార్నే, నీవు నా సహధర్మచారినివే అని ఆమెను లేవదీశారు. ఆ సమయంలో గీతా జ్ఞానోపదేశంతో, విశ్వరూప వీక్షణంతో దాసోహమని కాళ్లపై పడిన నరుణ్ణి లేవనెత్తునున్న నారాయణుల్లా ప్రకాశించారు కృష్ణమూర్తి మాస్టారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.